హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు పుష్ప రాగి హెల్తీ మాల్ట్ అని మనం కొత్తగా పెట్టామండి. చూడండి, ఇందులో కావాల్సినటువంటి పదార్థాలు నేనైతే నాకు బీపీ లో షుగర్ కాబట్టి నేను ఒక 2 స్పూన్స్ ఇక్కడ షుగర్ వేసుకోవడం జరిగింది. అయితే చూడండి, ఒక గ్లాస్ వాటర్ వేస్తున్నాను. ఇందులో కావాలనుకుంటే మనం కొంచెం మిల్క్ కూడా యాడ్ చేసుకోవచ్చు, మన ఇష్టం. ఇది నేనైతే వేస్తా, ఒక్కొక్కసారి వేయను, ఎందుకంటే మిల్క్ మనకు పర్ఫెక్ట్ రాదు కాబట్టి. ఇప్పుడు ఒక గ్లాస్ వేసాను కదండి, అందులో వాటర్ ఇంకొక హాఫ్ గ్లాస్ వేస్తాను. చూడండి, ఇంకొక హాఫ్ వేసాను, 1.5 వాటర్ వేసాను. ఇప్పుడు దీన్ని నేను మరిగిస్తున్నా, బాగా కొంచెం స్లో వేడి మీద పెట్టి మరిగిస్తున్నా. ఇందులోకి వచ్చేసి నేను ఒక 2 స్పూన్స్, అంటే చూడండి, ఇది రాగి జావా మాల్ట్, ఇది హెల్దీ రాగి జావా మాల్ట్. ఇది నేను ఒక 2 స్పూన్స్ వేసుకుంటున్నాను. ఇందులో మన ఇష్టం, కొంచెం చిక్క కావాలనుకుంటే చిక్క వేసుకోవచ్చు, పలచ కావాలనుకుంటే 2 స్పూన్ వేసుకోవచ్చు. ఇది ఒక పెద్ద గ్లాస్కి వస్తుంది. మనం తయారు చేసుకునే విధానాన్ని మీకు చూపిస్తున్నాను, ఎందుకంటే చాలామందికి తెలియదు కాబట్టి. సో ఇందులో కొంచెం ఇలా వాటర్ మిశ్రమం చేసుకోవాలి, కొద్దిగా, ఎక్కువ కాదు, కొంచెం. అంటే ఇది ఇలా వచ్చేదాకా మనం దీన్ని బాగా ఇలా చేసుకోవాలి, నీట్గా చేసుకోవాలి. ఇక్కడ నీట్గా చేసుకోకపోతే అక్కడ గడ్డ కడుతుంది. కాబట్టి దీన్ని మనం కొంచెం వాటర్ మనకు తగినన్ని వేసుకొని ఇలా చేసుకోవాలి. ఇలా చేసుకున్నటువంటి మిశ్రమాన్ని ఆ మరుగుతున్నటువంటి వాటర్లో వేయాలి. చూడండి, నేను నీట్గా చేసేసాను, ఇందులో ఏం కూడా లేదు, ఒక గడ్డ కూడా కనిపిస్తలేదు అసలుకి. ఇలా చేసుకోవాలి. ఇలా చేసుకున్న దాన్ని ఆ మరుగుతుంటుంది కదా వాటర్, అది బాగా, అంటే కేసరిలాగా వస్తుంది. బాగా బబుల్స్ వచ్చినప్పుడు ఇలా వాటర్ బబుల్స్ వస్తుంది చూడండి. ఇప్పుడు నేనైతే షుగర్ వేసుకున్నానండి, మీ ఇష్టం. మీరు బెల్లం వేసుకోవచ్చు, లేకపోతే ఉప్పు వేసుకోవచ్చు, లేకపోతే షుగర్ పేషెంట్లు అయితే అసలు ఏమీ అక్కర్లేదు. నేను నా గురించి చెప్తున్నాను, ఎందుకంటే నాకు లో షుగర్ నాకు ఎక్కువ ఉండదు కాబట్టి నేను ఖచ్చితంగా షుగరే వేసుకుంటాను. బెల్లం కూడా వేసుకోవచ్చు, కాకపోతే నాకు షుగరే ఇష్టం, నేను షుగరే వేసుకుంటాను. మీ చాయిస్ అది, ఎవరి చాయిస్ అది. ఎవరెవరైనా వేసుకోవాలనుకుంటే అలా వేసుకోవచ్చు. షుగర్ అవాయిడ్ అనుకున్న వాళ్ళు బెల్లం వేసుకోవచ్చు, బెల్లం అవాయిడ్ అనుకున్న వాళ్ళు ఉప్పు వేసుకోవచ్చు. ఉప్పు అవాయిడ్ అనుకున్న వాళ్ళు అసలు ఏది అవసరం లేదు, ఉత్తదే చేసుకోవచ్చు. మనం ఇందులో కూడా నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్కి మనం ఎండు ద్రాక్ష కూడా కలుపుతున్నామండి. ఇప్పుడే కలపాలి, కానీ నేను ఆల్రెడీ కొంచెం ప్యాకింగ్ అయిపోయింది. నెక్స్ట్ చేసే ప్యాకింగ్లో మనం ఎండు ద్రాక్ష కూడా వేస్తాము. సో నేను ఇలా వేసేసాను చూడండి. వేసేసిన తర్వాత ఇక్కడ కొంచెం బౌల్ కంటుకున్నది కదా, దీనికి కొంచెం వాటర్ వేసి వేస్ట్ అవ్వకూడదు ఇది, ఎందుకంటే చాలా ఇది కాస్ట్లీతో కూడింది కాబట్టి ఇది వేస్ట్ అవ్వకూడదు. నేనైతే డైలీ ఇలాగే చేస్తాను. సో దీన్ని మనం ఇలాగా బాగా మరగనివ్వాలి, ఇది బాగా ఉడకాలి. లేదంటే పాలు కూడా వేసుకోవచ్చు, నేనైతే పాలు వేసుకోను. నేనైతే పాలు వేసుకోనండి, కాకపోతే ఇది ఫుల్ ఎనర్జీ జావా అని మాత్రం నేను చెప్పగలను. ఎవ్రీ డే 1 గ్లాస్ మనం తీసుకుంటే, అంటే టిఫిన్ వద్దనుకున్న వాళ్ళకి చాలా మంచిగా పనిచేస్తుంది ఇది. తర్వాత డైట్ మెయింటైన్ చేసే వాళ్ళకి బాగా పనిచేస్తుంది. తర్వాత చిన్న పిల్లలకి బాగా పనిచేస్తుంది. తల్లికి పాలు అవ్వవు కదండి, పాలకి ఇది బాగా పనిచేస్తుంది. చిన్నపిల్లలకి మనం బాగా ఒక గ్లాస్ కొంచెం లిక్విడ్ లాగా ఇలా చేసి కొంచెం పాలు వేసి చల్లగా చేసి తాపిస్తే ఇది చాలా బలం వస్తుంది. పెరిగే బిడ్డలు కాబట్టి వాళ్ళకి బలం వస్తుంది. ఎవరికైనా చెప్తున్నాను కదా, 5 నెలల బిడ్డ దగ్గర నుంచి 60 ఏళ్ళ ఏజ్ వాళ్ళ వరకు ఇది మంచి ఎనర్జీ డ్రింక్ అండి. ఇది బాగా బబుల్స్ రావాలి, ఇది ఉడకాలి, ఎందుకంటే మనం ఆల్రెడీ దీన్ని అన్నీ వేయించేసి తింటాము. అయితే కాకపోతే ఉడికితే కొంచెం బాగుంటుంది. బాగా ఉడకాలి, ఇది ఉడికేదాకా మనం
ఒక్క ఫ్లేమ్ మీద దీన్ని పెట్టుకోవాలి. నేనైతే వీడియో కోసం కొంచెం ఫ్లేమ్ ఎక్కువ పెట్టాను, లేకపోతే ఇంత ఫ్లేమ్ పెట్టాను. నేను చిన్నగానే ఉడికిస్తాను నేను. చూడండి, ఇప్పుడు మీరు వాటర్ చూసారు, పిండి చూసారు. అంటే నేనైతే షుగర్ వేసుకున్నాను. ఇలా బబుల్స్ రావాలి, ఇలా బబుల్స్ రావాలి. బాగా ఉడికితే మనకు కూడా త్వరగా డైజెషన్ అవుతుంది. ఎందుకంటే ఆల్రెడీ ఇది వేయించినటువంటి ధాన్యాలే ఇవన్నీ కూడా. మనం నైట్ అంతా నానబెట్టి బాగా వేయించి బాగా వేడి చేసి ఇవన్నీ మరి మిశ్రమం అంతా కూడా మనం మిషన్ పట్టించడం జరుగుతుంది. ఇలా బబుల్స్ రాగానే సో ఇలా ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు చూడండి ఇది ఎంత క్వాంటిటీ వస్తుంది. ఇప్పుడు మీ ఎదురుగానే నేను అన్ని లిమిట్స్ పెట్టాను. నేను బౌల్కి వేస్తాను. ఇప్పుడు బౌల్కి వేస్తాను. చూడండి, ఇది పెద్ద బౌల్ చూడండి ఎంత పెద్ద ఉందో గ్లాసు. ఇప్పుడు అదింతా నేను వేసి చేసింది అంతా కూడా బాగా ఇలా మనం ఇట్లా షేక్ చేసుకొని దీన్ని చూడండి ఒకసారి. బౌల్ ఫుల్గా అయ్యి చూడండి, ఇంకాస్త కూడా మనకు ఇంకాస్త కావాలనుకుంటే కూడా మిగులుతుంది. వద్దనుకుంటే సో అక్కడ వాటర్ మనం తగ్గించేసుకోవచ్చు. నేను కొంచెం వాటర్ కలిపాను కదా, ఆ వాటర్ నేనంటే బౌల్కి ఎక్కువ రాకూడదని కొంచెం వాటర్ వేసాను. కాబట్టి ఇది బౌల్ ఫుల్ అవుతుంది అది. కాకపోతే నేను కొంచెం